ప్రియమైనటువంటి దేవుని దాసులు అనేటువంటి ప్రతి ఒక్కరిని బట్టి తండ్రి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి కనుక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మరి నూతన సంవత్సరంలో ప్రత్యేకమైన క్లాసులు ఏర్పాటు చేసినటువంటి ప్రియుడు అశోక్ గారికి మరి అవకాశం కల్పించినటువంటి ఇమానుయేల్ గారికి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాము. మంచిదండి, ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశము లేదా పాఠము ఏం కూర్చోండి? స్వస్థత వరము. స్వస్థత వరము అనేటువంటి పదము మనకందరికీ బాగా పరిచయమైనటువంటి పదము. ఈ పదాన్ని గూర్చి దేవుని గ్రంథం ఏ విధమైనటువంటి వివరాలు తెలియజేస్తూ ఉందో కొన్ని వచనాల ద్వారా మనం పరిశీలించటానికి ప్రయత్నించుదాం. స్వస్థత అనగా అర్థం ఏంటండి? స్వస్థత అనగా బాగు చేయుట, విడుదల చేయుట, విమోచించుట అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదము. జ్వరంతో ఉన్న వారిని జ్వరం నుండి విడుదల చేయుట లేదా బాగు చేయుట, విమోచించుట. దయ్యం చేత పీడింపబడుతున్న వారిని ఆ దయ్యం యొక్క బాధ నుండి విడుదల చేయుట, విమోచించుట, బాగు చేయుట. ఇలాగున్న స్వస్థత అనేటువంటి పదానికి ఈ నానా అర్థాలతో కూడినటువంటి పదము స్వస్థత. వరము అనేటువంటిది మనం గమనించినప్పుడు వరము అనేటువంటిది ఉచితంగా ఇచ్చేటువంటిది అని మనం చెప్పవచ్చు. కానీ ఈ పదానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఈ పదంలో ఉన్న ప్రత్యేకత వెంటనే, తక్షణమే, ఆ క్షణమే, ఆగడియే. ఇలాగో వరము అనేటువంటి పదానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే వెంటనే, తక్షణమే, ఆ క్షణమే, ఆగడియే, అప్పుడే అనేటువంటి పదాలు మనం చూస్తాం. స్వస్థత వరము ఉన్నటువంటి వారు ప్రభువైన యేసుక్రీస్తు అని మనం చూస్తాము. ఆయన వెంబడించిన శిష్యులను చూస్తాము. ఆ తదుపరి వచ్చినటువంటి పౌలు గారిని చూస్తూ ఉంటాము. వీరందరి జీవితాలలో ఎవరైతే వ్యాధితో ఉన్నారో వారిని ముట్టినా, వారు బాగుపడునుగా కానీ పలికినా, వారి నీడ పడినా, వారి వస్త్రాలు తగిలినా, వారి నడుకట్లు ముట్టుకున్నా వెంటనే బాగుపడ్డారు. అర్థమవుతుందండి? స్వస్థత వరము ఉన్నటువంటి వారు మాట పలికిన, వారు తాకిన, వారి వస్త్రాలు ముట్టుకున్న వెంటనే స్వస్థత కలిగినట్లు మనం చూస్తాం. ఉదాహరణకు మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చూస్తున్నాం. ఎప్పుడండి? ఎప్పుడు? నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అనగా ఎన్ని రోజులకి? వెంటనే లేదా తక్షణమే. ఎప్పుడండి? తక్షణమే అతనికి ఏమైపోయింది? కుష్టి వ్యాధి వదిలిపోయేను అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగా 5వ వచనం నుండి 13వ వచనం వరకు కూడా మనం చదువుకుంటున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సందర్భం మనకందరికీ పరిచయమైనటువంటి సందర్భమే. అనేక సార్లు మనం చదివి ఉంటాం, అనేక చోట్ల బోధించుంటాం. ఈ వచనాలలో ఉన్నటువంటి సారాంశం ఏంటి అంటే
ఒక శతాధిపతి తన దాసునికి ఉన్నటువంటి జబ్బు గూర్చి యేసుప్రభు యొద్దకు వచ్చి, నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతూ ఉన్నాడు, నీవు సహాయము చేయవా అని అడిగిన సందర్భం. అప్పుడు యేసుప్రభు వారు, నేను నీతో వస్తాను, నీ దాసుని స్వస్థపరుచుతాను అంటే, నువ్వు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, నువ్వు మాట మాత్రము సెలవిమ్మో, నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు అని శతాధిపతి యేసుప్రభు వారును అడిగినటువంటి సందర్భంలో, పక్షవాయువుతో ఉన్న దాసుడు ఇంటి యొద్ద ఉన్నాడు, యేసుప్రభు వారు మరొక చోట ఉన్నాడు, ఉన్న చోట నుండి నీ దాసుడు స్వస్థత పడతాడు నువ్వు కోరుకున్నట్టుగానే అని చెప్పిన వెంటనే, ఆ గడియలోనే, ఇక్కడ ఎప్పుడైతే యేసు ప్రభు నోట నుండి మాట వచ్చిందో ఆ గడియలోనే ఇంటి యొద్ద ఉన్నటువంటి దాసుడు స్వస్థత పొందుకున్నాడు. అంటే స్వస్థత వరములు ఉన్నటువంటి వ్యక్తులు మాట పలికిన, ఆజ్ఞాపించిన, చెయ్యి పట్టిన వెంటనే, ఆ క్షణములోనే, ఆ గడియలోనే విమోచన కలుగుతుంది. స్వస్థత వరానికి ఉన్నటువంటి ప్రత్యేకతది. జాగ్రత్తగా గమనించండి. అలాగుననే పేతురు గారి అత్తకు కూడా జ్వరం వచ్చింది. ఎవరికండి? అప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? ప్రార్థన చేశాడా? ఆజ్ఞాపించాడా? చెయ్యి ముట్టుకున్నాడా? ఏం చేశాడు? ఒకసారి చదువుకుందాం. 14 వచనం చదువుకుందాం. తరువాత యేసు పేతురులో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న ఆయన అత్తను చూసి ఆమె చేయి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. చాలండి. పేతురు గారి అత్తకి జ్వరముతో ఉన్నప్పుడు యేసు ప్రభువు ఏం చేశాడు? ఆమె చేయి ముట్టుకున్నాడు. అప్పుడు వెంటనే ఏం జరిగింది? జ్వరము ఆమెను విడిచెను. ఆమె లేచి వారికి ఉపచారము చేయటం ప్రారంభించారు. అంటే వీటన్నిటిని బట్టి మనకేమర్థమవుతుంది? స్వస్థత వరం ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఆజ్ఞాపించినా, ముట్టినా, ప్రార్థించినా వెంటనే జరగాలి. 2 రోజులు రండి, 3వ రోజున కలుగుతుంది. 2 వారాలు రండి, 3వ వారం మీకు తగ్గుతుంది. ఇలాంటి పదాలు దీనికి సంబంధించినవి కాదు. 2 రోజుల తర్వాత 3వ రోజుకి తగ్గటం అనేది, 2 వారాల తర్వాత 3వ రోజు తగ్గటం అనేటువంటిది, ఆ పదాలు పరిశుద్ధ గ్రంథానికి సంబంధించినవి కాదు. స్వస్థత వరం ఉన్నటువంటి దైవజనులు అని మనం చెప్పుకుంటూ ఉండొచ్చు, అయితే దానికి దీనికి సంబంధం లేదు. ఇంకా మనం చూస్తూ ఉన్నప్పుడు ఇవి క్రీస్తు వారిని గూర్చి. తదుపరి పేతురు గారి గురించి మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము ఎన్నో వచనమా? 3వ అధ్యాయము 3వ వచనమా? చదవండి ఒకసారి. పేతురు వారిని తేరు చూసి మా తట్టు చూడమంది. వాడు వారి యొక్క ఏమైనా దొరుకుతుందని కనిపెట్టి వారిని లక్ష్యమించారు. అంతట పేతురు, వెండి బంగారం మా యొక్క లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తాను. వెంటనే వారి పాదములను చీలమండలను బలం పొందాను. వాడు దిగ్గిన లేచి నిలిచి నడిచాను. నడుచు గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వాడు నడుస్తూ దేవుని స్తుతిస్తా ప్రజలందరూ చూసి శృంగారం దేవాలయం ద్వారం వద్ద వృక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తిరిగి వారికి జరిగిన దాన్ని చూసి విస్మయంతో నిండి పరవశులైంది. చాలండి. ఇక్కడ ఎవరి గురించి చూస్తా ఉన్నాం? మనం పేతురు గారి ద్వారా జరిగినటువంటి సందర్భాలు చూస్తున్నాం. శృంగారమును దేవాలయము ద్వారము యొద్ద భిక్షం అడుగుంటూ కూర్చున్న వ్యక్తిని చూసాం. ఇతని యొక్క చరిత్ర ఏంటంటే, పుట్టుక నుండే కుంటివాడు,
ఎన్ని సంవత్సరాల నుండి కుంటివాడిగా ఉన్నాడు అంటే 40 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నుండే కుంటివాడిగా ఉన్నాడు. ఈ 40 సంవత్సరాల్లో వారి తల్లిదండ్రులు ఎన్నో వైద్యాలు చేసి ఉండవచ్చు, అయినప్పటికీ కూడాను స్వస్థత అనేటువంటిది లేదు. తన జీవితం ఇంకే పని చేయలేక ఆ దేవాలయం ద్వారము దగ్గర, ద్వారము పేరు ఏమిటంటే శృంగారమను, ఆ ద్వారము యొద్ద కూర్చొని భిక్షం అడుక్కుంటూ ఉన్నటువంటి ఆ వ్యక్తి. అప్పుడు పేతురు యోహాను లోపలికి వెళతా ఉంటే అతను చూస్తూ ఉన్నాడు. పేతురు అన్నాడు, మా తట్టు తేరి చూడుము అన్నాడు. అతను చూసిన చూపులో ఏదైనా ఎక్కువగా ఇస్తారేమని ఆశించి ఉండవచ్చు. ఆయన అన్నాడు, వెండి బంగారము మా యొద్ద లేవు, మాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాం. ఏం కలిగి ఉన్నారు వీళ్ళు? స్వస్థత వరము కలిగి ఉన్నారు. దానిని వీరికి ఇస్తున్నారు. ఏంటంటే యేసు నామం లేచి నడువు అన్నాడంతే. ప్రార్థన చేశాడా? చేయలేదు. ఆయన చెప్పినటువంటి వెంటనే, చెయ్యి పట్టిన వెంటనే అతనిలోనికి శక్తి ప్రవహించి చీల మండలు బలపడి దిగ్గున లేచి గంతులు వేచు దేవాలయంలో పరిగెత్తుచు దేవునిని స్తుతించుచు ఉండెను. ఎన్ని రోజులకి? వెంటనే. స్వస్థత వరానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే వెంటనే, తక్షణమే, ఆ క్షణమే, ఆ గడిలోనే జరుగుతుంది. ఇలాంటి అద్భుత కార్యములు, మహత్కార్యములు, స్వస్థత వరములు ఇవన్నీ కూడాను దేవుడు ఆనాడు ఏర్పాటు చేసుకున్నటువంటి అపోస్తులకు గుర్తులు అన్నాడండి. ఇతడు అపోస్తులుడా అనడానికి గుర్తేంటి? ఇవే. ఇతడు అపోస్తులుడు, దేవుడి చేత ఏర్పాటు చేయబడిన అపోస్తులుడు అనటానికి గుర్తు అద్భుత కార్యములు, స్వస్థత వరాలు, మహత్కార్యములు. అలాగునని అపోస్తల కార్యం 5వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ పేతురు గారిని చూస్తూ ఉన్నామండి. ఎవరిని? పేతురు గారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రోగులకు ఉన్నటువంటి బంధువులు పేతురు గారు ఎటువైపు రోగంతో ఉన్న వారిని మంచం మీద పట్టుకొని తెచ్చి వరుసలో అలాగను పెట్టేశారండి. ఆయన వెళుతూ ఉంటే ఆయన నీడ పడితే చాలు, ముట్టుకోని అవసరం లేదు. ఆ కుంటి వ్యక్తిని లేవనెత్తినట్టుగా లేవనెత్తనవసరం లేదు. అననీయ సఫీరాలను నోటి మాటతో చెప్పినట్టుగా మాట చెప్పనవసరం లేదు. ఆయన వెళుతూ ఉంటే చాలు, ఆయన నీడపడిన వారందరూ లేచి స్వస్థత పొందుకుంటూ ఉన్నారు. ఆయన వెళుతూ ఉన్నాడు, రోగులందరూ లేచి స్వస్థత పొందుకుంటున్నారు. వారి నీడలోనే గొప్ప కార్యం జరిగింది. అలాగూ ఎన్ని రోజులకి అంటే వెంటనే. ఎన్ని రోజులకి? వెంటనే. దోర్కనేటువంటి ఒక శిష్యురాలు కాయిలా పడి చనిపోతే పేతురు వచ్చి ఆ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసిన వెంటనే ఆమె లేచి బ్రతికి లేచను. ఇలాగున పేతురు గారి యొక్క జీవితం నుండి మనం ఏం చూసామంటే అనేకమైనటువంటి స్వస్థత కార్యములు, మహత్కార్యములు కూడా మనం చూసాం పేతురు జీవితంలో. ఇంకా మనం చూస్తున్నప్పుడు అపోస్తల కార్యము 20వ అధ్యాయము 9వ వచనం. అపోస్తల కార్యము 20వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ సందర్భం కూడా మనకు తెలిసినటువంటిది. ఒక ఆదివారం రోజున రొట్టె విరుచుటకు ఇలాగున పై అంతస్తులో కూడుకుని ఉన్నారు. పౌలు గారు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళబోతున్నాడు కాబట్టి విస్తారంగా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్న సందర్భంలో ఒక ఐతూకు అనే వ్యక్తి ఆ కిటికీ వద్ద కూర్చొని నిద్రభావం చేత క్రింద పడి చనిపోయాడు. చూసినటువంటి సహోదరులు అతను పరిశీలించారు, చనిపోయాడు, మట్టి చేయడానికి వెళుతూనే ఉన్నారు. పౌలు గమనించి వెంటనే క్రిందకి వచ్చి అతని ముట్టి ఇతని ప్రాణం ఇతనిలోనే ఉన్నది అని చెప్పేసి
అతన్ని బ్రతికించాడు. వెంటనే అతడు మరలా పైకి వచ్చి వారితో కలిసి రొట్టె పుచ్చుకున్నాడు. అంటే ఆ రోజు గడవలేదు, ఆ సమయంలోనే, ఆ గడిలోనే అతనికి స్వస్థత కలిగింది. ఇది ఎవరి ద్వారా జరిగింది? పౌలు గారి ద్వారా జరిగింది. పౌలు గారి జీవితంలో ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు ఏంటంటే, మనం చదువుకుంటున్నప్పుడు మరికొన్ని విషయాలు మనకు కనబడుతుంటాయి. అపోస్తల కార్యము 19వ అధ్యాయము 11వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిన చేతి గొడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. చాలండి. పౌలు గారి యొక్క జీవితంలో తనకు తగిలినటువంటి చేతి గుడ్డలను, తన నడికట్లైనను, యూదులు నడికట్టు కట్టేటువంటి అలవాటు ఉంది కదా, ఆ నడికట్టు కట్టేటువంటి వస్త్రమైనను రోగుల యొద్దకు తీసుకుని వెళ్ళి, పౌలు వెళ్ళనవసరం లేదండి, పౌలు గారు వెళ్ళనవసరం లేదు, పౌలు గారికి తగిలినటువంటి చేతి గుడ్డలైనను తన నడికట్లైనను రోగుల యొద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు వారికి వెంటనే స్వస్థత కలిగెను. అంతేకాదు, దయ్యములు కూడా వెళ్ళిపోయాను. వేటిని చూసి? పౌలు గారికి తగిలినటువంటి చేతి గుడ్డలను చూసి, పౌలు గారు వాడిన నడికట్టును చూసి దయ్యములు కూడా వెళ్ళిపోయాయి. ఎన్ని రోజులకి? వెంటనే. ఆ పదాన్ని మనం గమనించాలి. ఎందుకంటే స్వస్థత వరము అనే పదానికి ఉన్న ప్రత్యేకతలు ఇవి మనకు అర్థమైతే నేటి దినాలలో కూడా స్వస్థత వరాలు ఉన్నాయా లేదా మనకు అర్థమైంది. ఇందులో మేము విన్నటువంటి పదాలు, మా ప్రాంతంలో విన్న పదాలు, ఈ ప్రాంతాన్ని గురించి నాకు తెలియదు, నేను ఎవరి గురించి మాట్లాడట్లేదు, జాగ్రత్తగా గమనించండి. మా అయ్యగారికి దయ్యాలను వెళ్ళగొట్టే వరం ఉంది అంటారు. ఇక్కడ మనం చూసినప్పుడు రోగులకి స్వస్థత కలిగింది, దయ్యాలు కూడా వెళ్ళిపోయాయి. అంటే ఇక్కడ వరము సపరేట్గా ఉందా, ఒకటిగానే ఉందా? ఒకటిగానే ఉంది. నేటి దినాలలో దాన్ని సపరేట్ చేసి మాట్లాడుతున్నాం. ఉంటే మొత్తం ఉంటుంది, లేకుంటే మొత్తం క్లోజ్ అవుతుంది. అలా ఎందుకు ఉపయోగించుకుంటున్నారు అంటే, మళ్ళీ చెప్తాను, నేను గమనించింది విన్నది, మా ప్రాంతంలో ఉన్నది, ఇక్కడ గురించి నాకు తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే, అయ్యగారికి బలహీనతలు వస్తూనే ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్తూనే ఉన్నాడు, వేలు ఖర్చు పెడతానే ఉన్నాడు. అతని గురించి సంఘం ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, దయ్యాలను వెళ్ళగొట్టే స్వస్థత వరం ఉంది అని చెప్తున్నారు. స్వస్థత వరం ఉంటే రోగాలు కూడా పోవాలి కదా, రోగాలు పోవటం లేదుగా, హాస్పిటల్లో ఖర్చు పెడతా ఉన్నాడుగా. ఇది కనపడుతుంది కదా సమాజానికి, చెప్పినా నమ్మరు కదా. అందుకని చెప్పి దాన్ని వేరు చేసి దీన్ని మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం ఏం చూసాము? స్వస్థత వరం ఉన్నటువంటి పౌలు గారి జీవితంలో ఏం చూసాము? వారి చేతి గుడ్డలు తగిలిన దయ్యాలు పోతున్నాయి, రోగాలు పోతున్నాయి, రెండు పోతున్నాయి, ఒకటి కాదు. పేతురు గారి జీవితంలో ఏం చూస్తాము? పేతురు గారి జీవితంలో అన్నీ పోతున్నాయి. పక్షవాయువ, కుంటివాద, చనిపోయిన వార, చాంద్ర రోగుల, ప్రతి ఒక్కటి స్వస్థత వరం అనే పదంలో ప్రతి ఒక్కటి A to Z అంటాం కదా, అలాగున ఏ వ్యాధి అయినా సరే, దయ్యం అయినా సరే అన్నీ ఇంక్లూడ్ అయ్యే ఉన్నాయి, సపరేట్గా లేవు. కానీ లోకంలో అది తెలుసో తెలియకో, పొరపాటు తెలియదు కానీ వేరు చేసి మాట్లాడే పదాలు వింటా ఉన్నాం. అలా ఉన్నని బైబిల్ మనకేం తెలియజేస్తుంది అనేది మనం చూడాలి. దీని ప్రకారంగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి. మన జీవితాలు అంతవరకే. తెలియక అనేక పొరపాట్లు చేస్తూ ఉంటాం, తెలియక అనేక పొరపాట్లు చేస్తూ ఉంటాం, అనేక మాటలు మాట్లాడుతూ ఉంటాం. అయితే యథార్థమైన జీవితం ఏంటంటే, తెలుసుకున్న తర్వాత
తప్పును సరిదిద్దుకొని జీవించటమే యథార్థమైన జీవితం. యథార్థంగా జీవించే వారిని బలపరచాలని దేవుడు ఆకాశం నుండి లోకమంతా సంచారం చేస్తూ ఉన్నాడు. ఎవరిని బలపరచాలని? యథార్థవంతులను బలపరచాలని. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో, పేతురు గారి జీవితంలో కానీ, పౌలు గారి జీవితంలో కానీ, యేసుక్రీస్తు వారి జీవితంలో కానీ, ఇంకా శిష్యుల జీవితాల్లో కానీ మనం ఏం చూస్తూ ఉన్నామంటే స్వస్థత వరాలు అనేటివి ఉన్నవి, అది కూడా కొంతకాలం వరకే ఉన్నవి అని మనం చెప్పాలి. వారి జీవితాంతం వరకు ఉన్నాయని చెప్పడానికి అవకాశము లేదు. ఎందుకో కూడా చూద్దాం. ఈ స్వస్థత వరములు అనేటువంటివి అపోస్తులు అని చెప్పడానికి గుర్తుగా ఉన్నవి కేవలం అంతే. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము 26వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము 26వ వచనము రెండింటిని చదవండి. మరియు నా సహోదరులను జన్మనివాడును, నా తోడి యోధుడను, మీ దూతయు, నా అవసరములకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుంది. అతడు రోగి అయినని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడై విచారపడుతుంటారు. చాలండి. ఇప్పుడు ఎవరి గురించి వింటున్నాము అంటే ఎపఫ్రోది. ఈయన ఎవరు? ఎవరికి జత పనివాడు? పౌలు గారికి జత పనివాడు. ఇతనికి ఏమైంది అంటే రోగం వచ్చింది. రోగము చేత చనిపోయే స్థితికి దిగజారిపోయాడు. పౌలు గారి జత పనివాడికి రోగం వచ్చి చనిపోయే స్థితికి దిగజారిపోతూ ఉంటే పౌలు గారు ఏం చేస్తా ఉన్నాడు? దుఃఖపడుతూ ఉన్నాడు. దుఃఖము మీద దుఃఖము, దుఃఖము మీద దుఃఖము, తీరినటువంటి దుఃఖానికి గురయ్యాడు. ఇదే పౌలు గారు తన చేతికి తగినటువంటి గుడ్డలైనను నడికట్లైనను రోగుల ఎందుకు తీసుకువెళ్ళినప్పుడు ఏం జరిగింది? ఇప్పుడేం జరుగుతుంది? ఇప్పుడేం జరగటం లేదు. మరొక వచనం మనం చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనము. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయాను, త్రోఫిము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని. చాలండి. పౌలు గారు ఏం చేశాడండి ఇక్కడ? ఎరస్తు కొరింథీలో నిలిచిపోయిను, త్రోఫిము రోగి అయినందున అతను మిలోతులో విడిచిపెట్టిను. పౌలు గారి చేతి గుడ్డలు తగిలిన స్వస్థత జరిగింది. పౌలు గారి నడికట్లు తగిలిన స్వస్థత జరిగింది. దయ్యాలు విడిపోయాయి. ఇప్పుడు త్రోఫిము సంగతి ఎందుకు ఇలా అయిపోయింది? ఎపఫ్రోదితు సంగతి ఎందుకు అలా అయిపోయింది? మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. ఒక్క నిమిషం, 7వ వచనం చదవండి. కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యాధికముగా రెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యాధికముగా రెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే పౌలు గారి శరీరంలో ఒక బలహీనత ఉన్నట్టు, ప్రభువా నాకున్న ఈ బలహీనతను తీసివేయమని పౌలు గారు 3 సార్లు ప్రార్థన చేసినట్టు, ఆయన 3 సార్లు చేసిన తనకున్నటువంటి ఆ ముళ్ళు తీసివేయలేదు. కానీ నువ్వు ఎప్పుడు బలహీనుడుగా ఉంటావో అప్పుడే నా కృప నీకు అపరిమితముగా ఉంటుంది అనే మాట అభయం ఇచ్చాడు. అంటే పౌలు గారికి ఇక్కడ స్వస్థత జరిగిందా? ఎపఫ్రోదితుకు జరిగిందా? త్రోఫిముకు జరిగిందా? మరి ఎందుకు జరగలేదు? అప్పుడు ఎందుకు జరిగింది? ఇప్పుడు ఎందుకు జరగలేదు? అప్పుడు ఎందుకు జరిగింది? అసలు ఈ స్వస్థత వరాలన్నీ కూడా ఎందుకు ఇచ్చుంటాడు? కొద్ది కాలం ఇచ్చిన తర్వాత అవి అలా ఆగిపోయినవి అంటే, అవి జరగటలేదు అంటే అసలు వాటిని ఎందుకు ఇచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అంటే క్రీస్తు వరకు అని చెప్పాడు.
క్రీస్తు వారు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం నెరవేర్చబడింది, కొట్టివేయబడింది అన్నాడు. అలాగనే స్వస్థత వరాలు కూడా కొంతకాలం వరకు ఇచ్చాడా? ఎందుకు ఇచ్చుంటాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తుల యొక్క చిహ్నములు, అపోస్తుల యొక్క చిహ్నములు అంటే గుర్తులు. ఇతడు అపోస్తులుడు అని చెప్పడానికి గుర్తు ఏంటయ్యా అంటే అద్భుత కార్యములు, మహత్కార్యములు, సూచక్రియలు వారి చేత జరిగించాడు. ఈయన పాస్టర్ గారు దైవజనుడు అని చెప్పడానికి గుర్తేంటి? మనం ఇప్పుడు ఈయన పాస్టర్ గారు అని చెప్పడానికి గుర్తు ఏంటంటే మన చేతిలో ఒక బ్యాగు లేదా ఒక బైబిల్ ఉంటుంది. కొంతమంది అయితే డ్రెస్ కోడ్ ఉంటుంది. ఒక వ్యక్తి పోలీస్ అని చెప్పడానికి గుర్తేంటి? ఆయన వేసుకున్న డ్రెస్. పోలీసులో కూడా ఈయన ఎస్ఐ అని చెప్పడానికి గుర్తేంటి? ఆ డ్రెస్ మీద ఉన్న సింబల్. ఈయన ఒక లాయర్ అని చెప్పడానికి కోడ్ ఏంటి? ఆయన వేసుకున్న డ్రెస్. అలాగనే వీరు అపోస్తులు అని చెప్పడానికి గుర్తేంటి? అద్భుత కార్యములు చేసేటువంటి వరాన్ని వారికి ఇచ్చాడు. సమాజంలో ఇతడు ఫలానా అని గుర్తుపట్టేంత వరకు చేశాడు. ఈయన పోలీస్ అని మనం కొత్తగా చూసినప్పుడు గుర్తుపట్టడానికి ఆ డ్రెస్సు, చూసిన తర్వాత కొద్ది రోజులకి డ్రెస్ లేకపోయినా సివిల్ డ్రెస్లో ఉన్నా ఇతను ఎవరు అంటే పోలీస్ అని చెప్పేస్తాం. గుర్తుపట్టడానికి ఫస్ట్ కోడ్ ఇచ్చాడు. అలాగనే అపోస్తులను గుర్తించడానికి వారి జీవితంలో అద్భుతములు చేసేవంటి వరాన్ని, స్వస్థతలు చేసేవంటి వరాన్ని దేవుడు వారికి ప్రత్యేకంగా ఇచ్చి ఆ సమాజంలో వీరు దేవుని యొక్క అపోస్తులు అని వెల్లడి చేశాడు. అది అక్కడ మనం క్లియర్గా చదువుతున్నాం. అపోస్తుల లెక్క చిహ్నములు అన్నాడు. అలాగే యేసు కూడాను దేవుని కుమారుడు అని నమ్మటానికి యేసు చేత మొదటిగా చేయించాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనము 31వ వచనము. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండట లేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మనట్లను, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లను ఇవి రాయబడెను. చాలండి. యేసు ప్రభువారి చేత అద్భుత కార్యములు, సూచక్రియలు, మహత్కార్యములు చేయించాడు కదా. చేయించాడండి. ఎందుకు చేయించాడు చెప్పండి? ఆయన దేవుని కుమారుడని నమ్మటానికి, ఆయన నామమందు జీవం పొందటానికి చేయించాడు. ఆయన దేవుని కుమారుడని తెలియదా సమాజానికి? తెలియదండి. దేవుని కుమారుడని నమ్మట్లేదండి. ఇప్పుడు కాదు, అప్పుడు. ఏమని చూస్తున్నారు? ఆయన చేసిన అద్భుత కార్యాలు చూస్తున్నారు, మహత్కార్యాలను చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. చూసి ఏమంటున్నారు? మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం చదవండి. 13వ అధ్యాయము 55వ వచనం. వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదయను వారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరులు అందరూ మనతోనే ఉన్నారు కారా? చాలండి. యేసు ప్రభువు అద్భుత కార్యములు, మహత్కార్యములు, గొప్ప ప్రసంగాలు, గొప్ప బోధలు చేస్తూ ఉంటే అన్ని చూస్తున్నారు. కానీ ఏమనుకుంటున్నారు? వడ్లవాని కుమారుడే కదా, మరియ కుమారుడే కదా, యోసేపు, యాకోబు అనే వారి యొక్క సోదరుడే కదా, వీరి చెల్లెళ్ళు మనకు తెలిసిన వారే కదా, ఈ ఫ్యామిలీ అంతా మనకు తెలిసిందే కదా, ఇతడు దేవుని కుమారుడు ఎలా అవుతాడు అనుకుంటున్నారు. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటండి? ఇతడు దేవుని కుమారుడు అని నమ్మటానికి, ఆయన నామమందు జీవము పొందటానికి దేవుడు ఆయన చేత అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యములు చేయించాడు. ఇప్పుడు చెప్పండి, పేతురు చేత ఎందుకు చేయించాడు? పేతురు చేత ఎందుకు చేయించాడండి? అపోస్తుడు అని గుర్తించడానికి.
పౌలు చేత ఎందుకు చేయించాడు? ఆయన అపోస్తులు అని గుర్తించడానికి. పిలుపు చేత ఎందుకు చేయించాడు? ఆయన అపోస్తులుడు అని గుర్తించడానికి. అలాగున వారి చేత ప్రత్యేకంగా చేయించాడు. వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన శక్తి ఏంటి అంటే స్వస్థత వరము కలిగిన వారికి ఉన్న ప్రత్యేకమైన శక్తి. జాగ్రత్తగా గమనించండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం నుండి చదవండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుతారని వారితో చెప్పారు. చాలండి. ఈ మాటలు శిష్యులకు చెబుతూ, మీరు నమ్మినట్లయితే మీరు ఇదిగో ఈ విధమైన శక్తిని పొందుకుంటారు అని చెప్పాడు. ఏమని చెప్పాడు? ఒకటి, మీరు భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు. పాములను ఎత్తి పట్టుకుంటారు. ఎవరు? స్వస్థపరిచేటువంటి వరము కలిగినటువంటి వారు పాములను ఎత్తి పట్టుకుంటారు. ప్రాణహానికరమైనది ఏది త్రాగిన వానికి హాని జరగదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత పొందుకుంటారు అని శిష్యులతో మాట్లాడిన మాటలు. ఎవరితో మాట్లాడిని? ఇప్పుడు నాకు స్వస్థత వరం అనేది ఉంది అని నేను ప్రచురం చేస్తే నేను వెంటనే వారికి స్వస్థత కలుగు చేయాలి. ఒకటి. రెండోది, ప్రాణహానికరమైనది ఏదైనా నాకు ఇచ్చినా నేను త్రాగేయాలి. నేను తాగను అనకూడదు, త్రాగాలి. త్రాగి నేను సజీవుడిగా ఉండాలి. ఇందులో ఏమైనా కలిపేరేమో అని అనుమానించటం కాదు, ఇచ్చింది తాగాలి. ఏముంటే స్వస్థత వరం అనేది నాకున్నప్పుడు నాకు ఇంకేది హాని చేయదు. ఉదాహరణకి పౌలుగా సముద్రం ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ పగిలిపోయి ఆ సముద్రాన్ని కొట్టుకొని ఒడ్డుకు వచ్చాడు. మిలితే అనే ప్రాంతానికి వచ్చాడు. మిలితే అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు అనాగరికులు, నాగరికత తెలియనివారు. అయినప్పటికీ కూడా వారిలో ఉన్న మంచి గుణం ఏంటంటే చలితో ఉన్నాడు, చలిమంట వేద్దామని చెప్పేసి పొలాలు ఎదుకొచ్చి చలిమంట వేస్తూ ఉన్నారు. చలి కాగుతూ ఉన్నాడు. ఆ కాకకు క్రింద నుండి పాము వచ్చి పౌలు గారి యొక్క చెయ్యి కాటు వేసి చేతికి చుట్టేసుకుంది. అపోస్తుల కార్యం 28వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో పాము వచ్చి చేతిని కాటు వేసి చేతికి చుట్ట వేసుకుంటే పౌలు గారు ఏం చేశాడంటే దాన్ని విదిలించి మంటలో వేశాడు. అయితే అక్కడున్న ప్రజలు ఏమనుకున్నారు? ఇతడు ఏదో పాపం చేసి ఇక్కడికి వచ్చాడు, అయినా దేవత తనను విడిచిపెట్టలేదు అని చెప్పేసి అనుకొని ఇతడు చెయ్యి వాసిద్దేమో, ఇతడు నురుజుగారు కొని చచ్చిపోతాడేమో అని తీక్షణంగా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే పౌలు గారి చెయ్యి వాయటము లేదు, అతను చనిపోవటము లేదు. అప్పుడు అతన్ని ప్రత్యేకంగా గుర్తించారు. 28వ అధ్యాయం చాలా చదివి ఉంటాం కదా. అలాగున అపోస్తుల యొక్క చిహ్నాలు గుర్తుపడినాయి, సమాజానికి గుర్తొచ్చినాయి. ఇతడు ఫలానా అని సమాజంలో వెల్లడి చేసినాయి. అలాగున మన జీవితాల్లో స్వస్థత వరము అంటే అది ఎవరికి ఇవ్వబడింది, ఎందుకు ఇవ్వబడింది అనేటివి మనకు అర్థం కావాలి. మరొక విషయాన్ని మనం గమనిస్తే ఆ స్వస్థత వరము ఎందుకు ఇవ్వబడింది అనే విషయంలో మరొక విషయాన్ని మనం గమనిస్తున్నాము. వారు చెప్పిన వాక్యము నిజము అని నమ్మటానికి స్వస్థత వరాలు ఇచ్చాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు బ్రదరు, నేను తిమోతి పత్రిక చదువుతున్నాను, మీరు చూడండి, మీరు చదవకండి అని చెప్పాడు. అని చెప్పి బైబిల్ మూసేసి 1వ వచనం స్టార్ట్ చేసి చెప్పేశాడు.
2వ వచనం చెప్పాడు, 16 వచనం చెప్పేస్తాడు. ఎక్కడైనా తప్పు పోతే చెప్పండి అన్నారు. అందరూ ఏమన్నారు? తప్పులేమి లేవండి, రైటేనండి అన్నారు. దేన్ని బట్టి అన్నారు? అశోక్ గారిని చూసి అన్నారా? మరి దేన్ని చూసి? బైబిల్ని చూసి ఆయన చెప్పింది పరిశీలించి అంత కరెక్ట్గా ఉందండి అన్నారు. అవునా? అలాగున అప్పుడు యేసుప్రభువు వారు బోధ చేస్తూ ఉంటే ఇది రైటే అని చెప్పడానికి గ్రంథాలు లేవు. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? లేవు. అపోస్తులు బోధ చేస్తూ ఉంటే మీరు చెప్పింది రైటే అనటానికి అప్పుడు ఉన్నాయా అంటే లేవు. ఎగ్జాంపుల్, కొలసలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కొలసలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఈ పత్రిక మీరు చదివించుకున్న తరువాత లవోదికయ వారి సంఘములోను చదివించుడి. లవోదికు రాసిన పత్రిక చాలండి. కొలసి, లవోదిక, అర్థమవుతుందండి? కొలసి, లవోదిక. లవోదికలో ఉన్న వారికి ఒక పత్రిక రాశాడు, కొలసిలో ఉన్న వారికి ఒక పత్రిక రాశాడు. ఈ పత్రిక కొలసిలో ఉన్న వారందరూ చదివించుకోవాలి. అంటే ఒకరు చదువుతూ ఉంటే అందరూ వినటమో లేదా ఒకరి తర్వాత ఒకరు చదవటమో చేయాలి. అయిపోయిన తర్వాత ఈ పత్రికను అటు పంపించి వారికి రాసిన పత్రికను వాళ్ళు చదువుకున్న తర్వాత వీళ్ళు తెచ్చుకొని చదువుకోవాలి. అంటే రెండు ప్రాంతాలకు ఎన్ని పత్రికలు ఉన్నాయి? ఒక పత్రికే. 2 ప్రాంతాల వారికి ఒక పత్రికే ఉంది. వాళ్ళు అందరూ చదువుకున్న తర్వాత వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళకి పంపించాలి. మరి అలాంటప్పుడు మీ దగ్గర బైబిల్ లేవు, అశోక్ గారు చెప్పేసాడు 16 వచనాలు, కరెక్ట్ అని చెప్తారా? చెప్పలేరుగా. మీ అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి కాబట్టి వారు చెప్పింది కరెక్ట్ అని చెప్పగలిగారు. మరి అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు అందరి దగ్గర లేవు కదా. వాళ్ళు చెప్పిన వాక్యము నిజమని నమ్మడానికి ఆధారం ఏంటి? సూచక్రియలు, మహత్కార్యములు, అద్భుత కార్యాలు, స్వస్థత వరాలు. అర్థమవుతుందండి? చదవండి ఒకసారి. అపోస్తుల కార్యము 14వ అధ్యాయం 3వ వచనం. వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుతూ అక్కడ బహుకాలం గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను, అద్భుతములను చేయించి తన కృపావాక్యమును సాక్ష్యమిస్తూ నేను. కృపావాక్యమునకు వాళ్ళు చెప్పిన వాక్యానికి సాక్ష్యం ఇచ్చింది ఏమిటి? అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యములు. వీళ్ళు చెప్పిన మాట నిజమై ఉంటుంది. వీళ్ళు అద్భుతాలు చేస్తున్నారు, సూచక్రియలు చేస్తున్నారు, మహత్కార్యాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చెప్పిన మాట నిజమే, నమ్మొచ్చు. అశోక్ గారు చదివిన వాక్యం నిజమే నమ్మటానికి మన దగ్గర గ్రంథం ఉంది, ఇది చూసి ఓకే అన్నాం. అపోస్తులు వాక్యం చెప్పినప్పుడు గ్రంథాలు ఉన్నాయా అంటే లేవు. మరి వారు చెప్పింది నిజమేని ఎలా నమ్ముతావు? వారు చేసిన అద్భుత కార్యాలను బట్టి, వారు చేసిన మహత్కార్యాలను బట్టి. అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 6వ వచనం. 8వ అధ్యాయం 6వ వచనం. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూసినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా. చాలండి. ఫిలిప్పు చెప్పిన మాటలను దేనిని బట్టి లక్ష్యముంచారు? అవునా? ఫిలిప్పు చెప్పిన మాటలు వారు దేన్ని బట్టి నమ్మారు అంటే ఫిలిప్పు యొక్క గొప్పతనాన్ని గురించి కాదు, ఫిలిప్పు ఎవరో తెలిసి కాదు, ఫిలిప్పు చేసినటువంటి సూచక్రియలు, మహత్కార్యాలను చూశారు, వీళ్ళు చెప్పింది విన్నారు, చేసిన కార్యాలను బట్టి చెప్పిన మాటలు నిజమని నమ్మారు, అప్పుడు బాప్తిసం పొందుకున్నారు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 34వ వచనం. పేతురు, అయినయా
యేసుక్రీస్తు నిన్ను స్వస్థతపరుచుకున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. వద్దాలోను షాలోనులోను కాపురం ఉన్న వారందరూ అతను చూసి ప్రభువు తట్టు తిరిగిరి. చాలండి. ఇక్కడ ఎవరు? పేతురు. ఎవరిని స్వస్థపరిచాడు? ఐనేయ. ఐనేయ పరిస్థితి ఏంటి? 8 సంవత్సరాల నుండి పక్షవాయుతో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాల నుండి పక్షవాయుతో ఉన్నటువంటి ఐనేయను పేతురు వచ్చి నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకుని నువ్వే నడువు అన్నాడు. ఆయన లేచి నడిచాడు. ఇది చూసిన ఆ ప్రాంతాల వారందరూ కూడాను పేతురు చెప్పిన వాక్యం యందు నమ్మకం ఉంచారు. అంటే పేతురు చెప్పిన వాక్యము నిజము అని నమ్మటానికి ఆధారం ఏంటి అంటే అతను చేసినటువంటి స్వస్థత కార్యం. యేసు ప్రభువారు ప్రారంభించినప్పుడు కూడా ఇవే ఆధారాలు. ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను విధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. చాలండి. ఇప్పుడు చెప్పండి, రక్షణ ప్రారంభమైంది ఎవరు బోధించుట చేత? ప్రభు బోధించుట చేత రక్షణ ప్రారంభమైంది. ఈ రక్షణ ఎలా స్థిరపరచబడింది? ఎలా స్థిరపరచబడింది? అద్భుత కార్యముల చేతను మహత్కార్యముల చేతను సూచక క్రియల చేతను నానా విధములైన పరిశుద్ధాత్మ వరముల చేతను బోధించబడి చూచిన వారి చేత అది దృఢపరచబడిను. అంటే చూసిన వారందరూ ఏం చేశారంటే వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు నిజమే వీళ్ళు చెప్పేది నిజమే, వీళ్ళు చెప్పేది నిజమే అని చెప్పేసి చూసిన వారందరూ వేరే ప్రాంతానికి వెళ్ళి సాక్ష్యం ఇస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం స్థిరపరచబడటానికి 3వ భాగంగా చూసిన వారిని ఉపయోగించాడు. ఆ వచ్చే మనం జాగ్రత్త చదివితే 1 బోధించుట చేత ప్రారంభమైంది, 2 కార్యముల చేత, 3వది ఆ కార్యాలను చూసిన వారు వేరే ప్రాంతానికి వెళ్ళి సాక్ష్యం ఇచ్చుకోవాలి. 3 విషయాలు ఈ వచనాల్లో మనకు కనబడతాయి. అర్థమవుతుందండి? ఆ తదుపరి గ్రంథాలు వచ్చినాయి. అంటే సమాజానికి వీళ్ళు దేవుని యొక్క సేవకులు, వీళ్ళు చెప్పేది నిజమో అని నమ్మే అంత వరకు అద్భుత కార్యములు మహత్కార్యములు సూచక్రియలు అనేవి చేస్తూ వచ్చారు. వీళ్ళు దేవుని సేవకులే, వీళ్ళు చెప్పేది మనం నమ్మొచ్చు అనేటువంటి నమ్మకము సమాజంలో వెళ్ళబడిన తరువాత స్వస్థత వరాలు అనేటువంటివి, అద్భుత కార్యములు అనేటువంటివి సైలెంట్ అయ్యింది. అందువల్ల ఎఫ్రో రోగి అయ్యాడు, ఏం చేయలేకపోయాడు. పౌలు గారి శరీరంలో ముళ్ళు ఉంది, తీసివేయమని బ్రతులాడుకున్నాడు. పో అనలేదు, అనడానికి అవకాశం లేదు. అక్కడ త్రోఫీము అక్కడ రోగి అయ్యాడు, అక్కడ విడిచిపెట్టేశాడు, స్వస్థపరచలేదండి. సమాజములో వీరు చెప్పేటువంటి వాక్యము నిజము అని నమ్మేటువంటి మనస్తత్వాలు దృఢ విశ్వాసాలు కలిగేంత వరకు వరాలను ఉపయోగించాడు దేవుడు. ఆ తర్వాత వరాలు ఆగిపోయినాయి, స్వస్థతలు ఉన్నాయి. ఏమున్నాయి? స్వస్థతలు ఉన్నాయి, వరాలు ఆగిపోయినాయి. వరాలు అంటే ఏమనుకున్నాం? వెంటనే జరగటం ఆగిపోయినాయి, తక్షణమే జరగటం ఆగిపోయింది, ఆ క్షణమే జరగటం ఆగిపోయింది. స్వస్థతలు ఉన్నాయి, వరాలు లేదు, ఇప్పుడు లేదు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, వాక్యాన్ని పరిశీలనగా చదవటం, పరిశీలనగా నేర్చుకొని దాని మీద ఆధారపడి జీవించడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప బాధ్యత. ఈ విధానంలో స్వస్థ వరాలు కూర్చోండి సమాచారము ఇలా ఉంది. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి, సహోదరులు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఇంతవరకు చెప్పడం జరిగింది. మీకు ఏదైనా సందేహాలు ఉంటే తర్వాత అన్నయ్యని అడిగి తెలుసుకోవచ్చు, నాకైనా ఫోన్ చేయొచ్చు, మీకు ఎప్పుడు వీలున్నా చేయొచ్చు. ఇప్పటివరకు శ్రద్ధగా ఉన్న మీ అందరికీ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, అవకాశం కల్పించినటువంటి అశోక్ గారికి, ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.